ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. బైబిల్లో దేవుడు అనేక మంది కార్యాలు నెరవేర్చారు. అబ్రహాము గారికి సంతానం ఇచ్చారు, యోసేపుని హెచ్చించారు, హిజ్కియాకి ఆరోగ్యం ఇచ్చారు, యాకోబుని ఆశీర్వదించారు. మీ జీవితంలో కూడా మీ జాబ్ విషయంలో, గర్భఫల విషయంలో, మ్యారేజ్ విషయంలో, ఆరోగ్య విషయంలో, అప్పుల విషయంలో, సమాధానం విషయంలో దేవుడు మీ కార్యం నెరవేరుస్తారు. బైబిల్లో బోయాజు తను ఇచ్చిన మాటను నెరవేర్చేంత వరకు కూడా ఊరకనే ఉండడు అని రాయబడింది. దేవుడు నమ్ముకున్న వ్యక్తే అంత నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకెంత నమ్మకంగా ఉంటారు? దేవుడు మీ కార్యము నెరవేర్చేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టరు. మీ కార్యము నెరవేర్చబడ్డం మీరు చూస్తారు. దేవుడు తన బాహుబలము చేత మీ పట్లున్న ప్రేమ బట్టి, ఆసక్తి బట్టి మీ కార్యాన్ని నెరవేరుస్తారు. మనుషులు వాగ్దానాలు చేయడానికి త్వరపడతారేమో కానీ దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి త్వరపడతారు. మీ జీవితంలో మీ ప్రార్థనలు స్తుతిగా, సాక్ష్యాలుగా మారే రోజులు రాబోతున్నాయి. దేవుని వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడే రోజులు రాబోతున్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటిగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని శక్తి మీద, దేవుని అధికారం మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచుకున్న వారు ఎన్నడూ సిగ్గునొందరు, అవమానం నొందరు. ఆయన మీ కార్యము నెరవేరుస్తాడని నమ్మండి. మీ విశ్వాసం బట్టి దేవుడు మీ కార్యం నెరవేరుస్తారు. రెండోదిగా దేవునికి అప్పగించాలి. మన పనులు, మన భారాలు ప్రార్థనలో దేవునికి అప్పగించాలి. విసుగక ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మీ కోరిక నెరవేరుస్తారు. మూడోదిగా దేవునిలో సంతోషించాలి. బైబిల్ చదవడంలో, పరిశుద్ధంగా జీవించడంలో, దేవుని మందిరానికి రావడంలో సంతోషించాలి. ఇవి చెయ్యండి. జరగవు అనుకున్న మీ కార్యాలు, ఆలస్యం అవుతుందనుకున్న మీ కార్యాలు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని రాత్రంతా కాపాడి ఉదయాన్న మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన నీ కార్యము నెరవేర్చును అని వాగ్దానం చేసిన రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవించే వారి కార్యాలు నెరవేర్చండి. జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి. ఉన్న జాబ్స్ని స్థిరపరచండి, దాంట్లో అభివృద్ధి పరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. అప్పులు బాధల్లో ఉన్న వారిని బయటికి తీసుకురండి, హెచ్చించండి, గొప్ప చేయండి. సమాధానము, నెమ్మది లేని వారికి సమాధానము, శాంతి, నెమ్మది కలగ చేయండి. వారి వ్యాపారాల్లో అభివృద్ధి పరచండి. జ్ఞానము కొదువుగా ఉన్న వారికి జ్ఞానాన్ని దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీ చిత్తానుసారమైన లైఫ్ పార్ట్నర్ని దయచేయండి. ప్రభువా, ఏ కార్యము నెరవేర్చబడాలని అయితే మిమ్మల్ని వెతుకుతున్నారో ఆ కార్యం వారి జీవితంలో నెరవేర్చండి. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం వారికి దయచేయండి. ప్రభువా, హన్నా గారి కార్యం నెరవేర్చారు. యోసేపు గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. ప్రభువా, మీరు ఇచ్చిన మాటను నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. ప్రభువా, మా కార్యాలు మీరు నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. ప్రభువా, మీ అందే విశ్వాసం ఉంచుకుంటున్నాం. ప్రభువా, మా కార్యాలు, మా పనులు, మా కుటుంబాలు, మా జీవితాలు మీకు అప్పగిస్తున్నాం. మాకు విశ్రాంతి, సమాధానం, నెమ్మది కలగ చేయండి. మా మార్గాలు సరళం చేయండి. మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.